తొలి తెలుగు సినీ నేపథ్య గాయని రావు బాల సరస్వతి దేవి గారు మరణించారు. ఆవిడ వయసు 97 సంవత్సరాలు. ఆవిడ 1928 సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన వెంకటగిరిలో పుట్టారు. చిన్నప్పటి నుంచి ఆవిడ అద్భుతమైన సంగీత ప్రతిభను కనపరిచారు. తర్వాత శాస్త్రీయ సంగీతంలో ఆవిడ శిక్షణ పొందారు కూడా. రావు బాల సరస్వతి దేవి గారు సంగీతంలోనే కాదు, సినిమాలోనూ బాలనటిగా ఆవిడ కెరీర్ ప్రారంభించారు. గంగా అనే స్క్రీన్ పేరును ఉపయోగించి ఆవిడ 1936లో సతీ అనసూయ మరియు భక్త ధ్రువ అనే తెలుగు సినిమాల్లో నటించారు. ఆవిడ యొక్క సహజ నటన, గాన ప్రతిభ తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతాయి. తెలుగు మాత్రమే కాదు, తమిళం, ఇతర భాషల్లో కూడా ఆవిడ నటించారు. ముఖ్యంగా తెలుగు సినిమా చరిత్రలో తొలి తెలుగు నేపథ్య గాయనిగా ఆవిడ కీర్తి పొందారు. 1943లో పుల్లయ్య గారు దర్శకత్వం వహించిన చిత్తూరు నాగయ్య నిర్మించిన భాగ్యలక్ష్మి చిత్రంలో రావు బాల సరస్వతి దేవి గారు అత్యంత ముఖ్యమైన మైలురాయిని అందుకున్నారు. ఈ చిత్రంలో రావు బాల సరస్వతి దేవి గారు నటి కమలా కోట్నీస్ పై చిత్రీకరించబడిన తిన్నే మీద సిన్నోడా పాట పాడారనమాట. దాంతో ఆవిడ అంచెలంచెల ఎదిగి అనేక తెలుగు, తమిళం రకరకాల చిత్రాల్లో పాటలు పాడారు.